ఎప్పుడైతే ఇవి ఇలా క్రాస్ అవుతూ వెళ్తూ ఇక్కడ ఒక రిప్లర్ ఉంటుంది, రిప్లర్ని టచ్ అవ్వాలి. ఇదేం చేయాలి, రిఫ్లెక్ట్ చేసి, ఇన్పుట్ ఇక్కడ ఉంది కాబట్టి అవుట్పుట్ని ఏం చేయాలి, రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఎలక్ట్రాన్స్ అన్నీ ఇక్కడ దాకా వెళ్ళి, ఇది హై పవర్ నెగిటివ్ వోల్టేజ్ వాడుకున్నాం మనం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ అనేది బాగా హైగా ఉంది, అంటే వెరీ హైగా ఉంది కంపేర్ టు విజీ, అంటే ఎలక్ట్రాన్ వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గన్ ఈజ్ సమ్వాట్ లెసర్ దెన్ ద వోల్టేజ్ ఆఫ్ ద రిప్లర్. అంటే దీని నుంచి వచ్చే ఎలక్ట్రాన్ దీని ఫోర్స్ కంటే దీని ఫోర్స్ చాలా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ రిపల్ అవ్వడం అనేది కామన్. ఎందుకు, రెండు ఆపోజిట్ పోల్స్ కాబట్టి, రెండు సేమ్ పోల్స్ కాబట్టి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఈ పాజిటివ్ నాయిస్ని టచ్ అయిందో ఇది కొంచెం స్పీడ్గా ఎదరికి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఈ ఎలక్ట్రాన్ స్పీడ్ పెరగడం వల్ల రిప్లర్ ఎప్పుడు రిఫ్లెక్ట్ చేస్తూనే ఉంటుంది. స్పీడ్గా వెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ దూరం వెళ్ళి వెనక్కి రిప్లర్ అవుతుంది. నథింగ్ బట్ మనం సడన్ బ్రేక్ వేసినా మనం ఫాస్ట్ మీద ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం ఎదరికి వెళ్తాం ఆపాలనుకున్న చోట. లేదు, కొంచెం నార్మల్ స్పీడ్తో, అంటే జీరో లైన్ కదా, నార్మల్ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కడ బ్రేక్ వేయాలనుకుంటున్నామో అక్కడ సడన్గా వేస్తాం. లేదు, కొంచెం చాలా తక్కువ స్పీడ్తో వెళ్తూ బ్రేక్ వేస్తే సడన్గా బండి ఆగిపోతుంది. అట్లా ఇది నెగిటివ్ టచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మూడో ఎలక్ట్రాన్ అనేది ముందే ఆగిపోయి ఇక్కడ, ఈ మూడు కలిసి బంచ్ అంటారు. ఈ లొకేషన్ ఏమంటారు, బంచ్ అంటారు, ఎలక్ట్రాన్ బంచ్. బట్ ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే మూడు ఒకేసారి రిలీజ్ చేసాం, మూడు సేమ్ స్పీడ్తో రిలీజ్ చేసాం. ఎప్పుడైతే ఈ క్యావిటీ మధ్య పోర్షన్కి వచ్చిందో స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ బి చేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ టచింగ్ పాయింట్. ఆర్ఎఫ్ నాయిస్ పాయింట్లో, ఇది ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్ కదా, గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్. ఇది ఎలా జనరేట్ అవుతుందంటే ఎప్పుడన్నా క్యావిటీస్కి, అంటే ఇండక్టర్ ప్లస్ కెపాసిటర్ కాంబినేషన్కి మనం పాజిటివ్ సప్లై కానీ లేకపోతే డీసీ వోల్టేజ్ కానీ అప్లై చేసినప్పుడు ఈ నాయిస్ వస్తుంది. నాయిస్ వల్ల ప్రొడ్యూస్ అయిన సిగ్నల్. ఇది ఎక్కడ మనం విడిగి ఇన్పుట్ ఏం అవ్వలేదండి, నథింగ్ బట్ ఇది కూడా ఒక ఆసిలేషన్సే కదా, ఆటోమేటిక్గా జనరేట్ అయిన కొన్ని ఆసిలేషన్స్. సో ఎలక్ట్రాన్స్ క్రాస్ అవడం వల్ల ఈ బంచ్ వస్తుంది. ఈ బంచ్ వచ్చి నెక్స్ట్ పాజిటివ్ సైకిల్ మీద పడుతుంది. పడి ఇక్కడ నుంచి ఆర్ఎఫ్ అవుట్పుట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సేమ్ సైకిల్, ఇంతకుముందు ఇక్కడ జరుగుతుంది కదా సేమ్. ఇవన్నీ ఏమవుతాయి, ఇక్కడ రిప్లై అయ్యి ఇక్కడికి వచ్చి అవుతాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకసారి హైగా అన్నీ వచ్చేసి ఒక చోట అయిపోతాయి, ఇంకోసారి బాగా లోగా ఏమీ రాకుండా కాసేపు ఉంటుంది, మళ్ళీ హైగా వస్తాయి, మళ్ళీ లోగా అయిపోతాయి, హైగా వస్తుంది, లోగా అవుతుంది, హై లో. సో మనకి ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మనకి వోల్టేజ్ రేంజ్ పెరుగుతుంది, ఓకేనా, కరెంటు కూడా పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ పెరగడం వల్ల మనకి ఏమవుతుంది, సిగ్నల్ అనేది ఇట్లా వస్తుంది. అంటే మనం ఎక్కడెక్కడైనా సిగ్నల్స్ పంపించేది మనం పంపించింది ఏంటి, ఓన్లీ ఎలక్ట్రాన్స్ని ఒక ఎలక్ట్రాన్ గన్ ద్వారా బయటికి పంపించాం. ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఎఫ్ క్యావిటీ ఉందో దీంట్లో ఒక నాయిస్ సిగ్నల్ అనేది ఉంది. ఈ నాయిస్ సిగ్నల్ని యూజ్ చేసుకుని నేనేం చేసా, స్పీడ్లో వేరియేషన్స్ చేంజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాయిస్ సిగ్నల్ అది చిన్నగా ఉంటే ఓకే చాలా తక్కువ స్ట్రెంగ్త్తో ఉంది, బట్ ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బంచ్ ఏర్పడిందో ఈ సిగ్నల్ ఏమవుతుంది, ఇలా హైగా మారిపోయి ఆర్ఎఫ్ అదర్ అవుట్పుట్ ఏదైతే ఉందో క్యావిటీ దాని ద్వారా బయటకు వస్తుంది. సో నేను ఇక్కడెక్కడన్నా ఇన్పుట్ ఇచ్చానంటే ఎక్కడ ఇన్పుట్ ఇవ్వలేదు, నేను జస్ట్ సప్లైని అప్లై చేశాను. ఏమని, యానోడ్కి సప్లై ఇచ్చా. సప్లై ఇచ్చింది ఏంటి, డీసీ వోల్టేజ్. ఇవ్వంగానే అదేమైంది, ఆటోమేటిక్గా దానికి అదే ఒక నాయిస్ని జనరేట్ చేసుకుంది, ఓకేనా. ఆర్ఎఫ్ సిగ్నల్ ఇస్తే ఏం చేసింది, ఒక నాయిస్ని జనరేట్ చేసింది. సో ఇది ఆటోమేటిక్గా జనరేట్ అయిన నాయిస్. దీని స్ట్రెంత్ ఏంటి అన్నీ మనకు తెలుసు, ఎందుకంటే వోల్టేజ్ అప్లై చేసేది మనమే కాబట్టి. దాంతోపాటు ఆర్ఎఫ్ నాయిస్ అనేది ఎలా వచ్చింది, ఓన్లీ జస్ట్ అప్లయింగ్ డీసీ వోల్టేజ్ టు ద యానోడ్. బట్ ఇక్కడ ఇంకో ట్రిక్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే నేను ఎలక్ట్రాన్ గన్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేశానో ఇవన్నీ ఆర్ఎఫ్ నాయిస్ యూజ్ చేసుకుని ఒక బంచ్ కింద తయారయ్యి నెక్స్ట్ వచ్చే ఎలక్ట్రాన్ నాయిస్ సిగ్నల్ ఏదో దానికి యాడ్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ నేను పంపించినవి
నాయిస్ సిగ్నల్ నార్మల్గా నాకు ఇట్లా జనరేట్ అయింది అనుకో, ఆల్రెడీ ఆసిలేషన్స్ జనరేట్ అయిపోయినట్టే కదా, మనం ఏ ఇన్పుట్ ఇవ్వకుండా వస్తే. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బంచ్ అనేది ఫస్ట్ జంప్ అయ్యి ఇక్కడికి, నెక్స్ట్ జంప్ అయ్యి ఇక్కడికి, నెక్స్ట్ జంప్ అయ్యి ఇక్కడికి ఇలా వచ్చిందో, ఈ సిగ్నల్ ఏమవుతుందంటే ఇట్లా స్ట్రెంత్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఆటోమేటిక్గా యాంప్లిఫికేషన్ జరిగిందిగా, యాంప్లిఫికేషన్ జరిగింది. దీంతో పాటుగా ఈ ఎలక్ట్రాన్స్ బేస్డ్ ఆన్ టచింగ్ పాయింట్ ఆర్ మీటింగ్ పాయింట్, ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఎలక్ట్రాన్ గన్ నుంచి రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ నాయిస్ని ఎక్కడ మీట్ అవుతున్నాయి అక్కడ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి చేంజ్డ్. సో మనకి రెండు కండిషన్స్ అప్లై అయిపోయింది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాయింట్ చూడండి, పెద్దగా ఆలోచించవద్దు. మనం చేస్తుంది ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ గన్ తీసుకున్నాం, దీనికి నెగిటివ్ ఇచ్చాం, నెగిటివ్ ఛార్జ్ ఇవ్వగానే ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేసింది. ఓకే, ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతున్నాయి. సో వీటిని రిపల్ చేయడానికి నేను ఇక్కడ ఒక రిప్లర్ని పెట్టా, ఎందుకంటే వాడు ఇచ్చిన పేరే రిప్లర్తో స్టార్ట్ చేశాడు. రిపెల్ చేయాలంటే ఏమవుతుంది, ఇది నెగిటివ్ ఛార్జ్ కదా ఎలక్ట్రాన్ గన్ అనేది, ఇది కూడా నెగిటివ్ ఛార్జ్. సో నేను ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ అప్లై చేస్తాను, కాకపోతే రిప్లింగ్ పవర్ అనేది ఎక్కువ పెట్టుకుని వీటి మధ్య మరి ఒక పాజిటివ్గా క్యావిటీ పెట్టుకున్నాం. ఓకేనా? పాజిటివ్ క్యావిటీ ఆటోమేటిక్గా ఇది యానోడ్ కదా, సో దీని ఒక కనెక్షన్ తీసుకొచ్చి పాజిటివ్కి ఇచ్చాను, ఇది కూడా పాజిటివ్కి ఇచ్చాను. సో ఇది యానోడ్ అంటాం, క్యాథోడ్ నెగిటివ్ కదా, దీన్ని క్యాథోడ్ అంటాం. ఈ పర్టికులర్ చిన్న సెటప్ని ఎలక్ట్రాన్ గన్ అంటాం. ఓకేనా? దీన్ని క్యాథోడ్ అంటాం. ఇది వచ్చి రిప్లర్ అంటాం. రిప్లర్కి అప్లై చేసే వోల్టేజ్ వచ్చి రిప్లర్ వోల్టేజ్ విఆర్ అనుకోండి. క్యాథోడ్కి ఎలక్ట్రాన్ గన్కి అప్లై చేసే వోల్టేజ్ వచ్చి విజీ అనుకోండి. ఓకేనా? ఈ క్యావిటీది అవసరం లేదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వచ్చిన సిగ్నల్ తీసుకోవాలి కదా, తీసుకోవడానికి మనం ఏం చేసాం, ఇక్కడ ఆర్ఎఫ్ అవుట్పుట్ని ప్లేస్ చేసుకున్నాం. సింపుల్. మనకు తెలిసింది ఏంటంటే నేను వోల్టేజ్ అప్లై చేయగానే, మినిమం కన్స్ట్రక్షన్లో వోల్టేజ్ అప్లై చేయగానే ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతూ ఉన్నాయి, రిప్లై బయటకు వస్తున్నాయి. నార్మల్గా ఏమవుతుంది, రిప్లై బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా వస్తున్నాయి, రిప్లై ఇలా బయటికి వెళ్తున్నాయి. నేను ఇక్కడ ఏం చేశాను, యానోడ్కి వోల్టేజ్ అప్లై చేయడం స్టార్ట్ చేశాను. యానోడ్కి వోల్టేజ్ అప్లై చేయగానే మనకి తెలిసింది ఏంటి, యానోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యావిటీ. సో కాంబినేషన్ మనకి ఎట్లా ఉంది కదా, నేను ఇంక పాజిటివ్ అప్లై చేసి నెగిటివ్ అక్కడ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నేను డీసీ వోల్టేజ్ అప్లై చేశానో వీటి మధ్య కొన్ని వేవ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సప్లై ఎక్కడెక్కడ ఇచ్చింది నేను, కొన్ని సైన్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి కదా, వీటి యొక్క స్పీడ్లో వేరియేషన్స్ రావడం స్టార్ట్ అయింది. పాజిటివ్ తగిలినప్పుడు ఒకలాగా, నెగిటివ్ తగిలినప్పుడు ఒకలాగా, మీన్ వాల్యూలు తగిలినప్పుడు తగిలి స్పీడ్గా వెళ్ళిందేమో ఫాస్ట్ మీద రిప్లై అవుతుంది, స్లోగా వచ్చేదేమో మధ్యలో రిప్లై అవుతుంది, ఇంకా స్లోగా వచ్చేది త్వరగా రిప్లై అయిపోతుంది. బికాస్ ఇక్కడ హై స్ట్రెంత్ రిప్లర్ ఉంది. రిప్లర్ యొక్క స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది, లేకపోతే రిప్లర్ వోల్టేజ్ చాలా ఎక్కువ, అందుకని ఫాస్ట్ మీద రిప్లై అయిపోయింది, ఒక చోట చేరుతుంది. స్లోగా వచ్చింది ఒక చోట, ఇంకా స్లోగా వచ్చింది ఒక చోట వచ్చి ఇవన్నీ ఈ ఆర్ఎఫ్ సిగ్నల్ ద్వారా బయటకు వెళ్తుంది. ఆర్ఎఫ్ అవుట్పుట్ ఛానల్ ఒకటి ఉంది కదా మనకి, దాని ద్వారా బయటకు వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం ఎక్కడైనా ఇన్పుట్ ఇచ్చామా, ఎక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, మనం జస్ట్ ఇచ్చింది అక్కడ 2 పవర్ సప్లైలు ఇచ్చాం. ఇవ్వడం వల్ల ఏమైంది, ఒక చోట మనం గన్ పెట్టాం కాబట్టి ఇచ్చిన సప్లై అయితే ఎలక్ట్రాన్స్ బయటికి రిపెల్ చేసింది. వచ్చిన ఎలక్ట్రాన్స్ యాసిస్ బయటకు వచ్చేస్తే నార్మల్గా ఉండేది. మనం ఏం చేస్తున్నాం, మనం క్యావిటీ లైక్ ఒక డిజైన్ తీసుకొని దానికి సప్లై అప్లై చేయడం వల్ల ఒక నాయిస్ సిగ్నల్ ప్రొడ్యూస్ చేసింది. ఎక్స్ట్రాగా ఒక నాయిస్ వచ్చింది. ఈ నాయిస్ ఏం చేసింది, ఎలక్ట్రాన్స్ వెళ్ళే దారిలో స్పీడ్లో వేరియేషన్ చేసింది. దానివల్ల ఏమైంది, నార్మల్గా వెళ్తున్న నాయిస్ అనేది కొంచెం హై సిగ్నల్ కింద మారడం మొదలుపెట్టింది. బట్ ఈ నార్మల్ నాయిస్ వల్ల ఇంకో చేంజ్ ఏమొచ్చింది, ఈ ఎలక్ట్రాన్ స్పీడ్లో డిఫరెన్స్ వచ్చింది. పాజిటివ్ టచ్ అయితే ఒకలా, నెగిటివ్ టచ్ అయితే ఒకలా, మీన్ వాల్యూ టచ్ అయితే ఒకలా. దీనివల్ల ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఆసిలేటర్ యొక్క సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది,
ఆసిలేటర్ యొక్క వోల్టేజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అంటే ఆసిలేషన్స్ వచ్చినాయి కదా, వోల్టేజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అంటే మెయిన్లీ దీని గురించే డిస్కస్ చేస్తారు. ఇవన్నీ నార్మల్, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ నార్మల్గానే ఉంటుంది అనుకోండి. తర్వాత వెలాసిటీ మాడ్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ విల్ బీ హ్యాపెన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం దీన్ని దేనికి వాడతామంటే వెలాసిటీ మాడ్యులేషన్కి వాడతాం, అండ్ రెగ్యులర్గా చెప్పుకునేటప్పుడు ఆసిలేషన్స్ కోసం వాడతాం. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఒక మైక్రోవేవ్ కాంపోనెంట్స్లో యూజ్ చేస్తాం. ఇది మినిమం థీము. మీరు రెగ్యులర్గా చూసేది ఎట్లా ఉంటుందంటే డిజైన్ మీరు టెక్స్ట్ బుక్స్లో చూసేసి చూపిస్తాను ఒక నిమిషం. మీరు రెగ్యులర్గా చూసేది ఎట్లా ఉంటుందండి డిజైను. దీంట్లో చూడండి సప్లై అప్లై చేశాను. నేను ఏం చేశాను అంటే ఈ రెండింటిని కంబైన్ చేసి పాజిటివ్ డైరెక్ట్గా ఇచ్చేసానండి. ఓకేనా. సో వీడు ఎలక్ట్రాన్ గన్ కోసం ఏం చేశాడు, ఫిలమెంట్ని వాడుకున్నాడు. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయి. ఇక్కడ రిపెల్లర్ అనేది ఆటోమేటిక్గా నెగిటివ్ కదండి. సో హై పవర్ నెగిటివ్ ఉండడం వల్ల ఏమైంది, అన్నీ రిఫిల్ అవుతున్నాయి. వీడు సింపుల్గా ఇచ్చేసాడు, ఎందుకంటే ఏం జరుగుతుందో చెప్పకుండా వచ్చిన ఎలక్ట్రాన్స్ రిపెల్ అయిపోయి ఈ ఆర్ఎఫ్ నుంచి బయటకు వెళ్తున్నట్టు ఇచ్చాడు. సో క్యావిటీ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్యావిటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. గుర్తుపెట్టుకోండి, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఈ ఇండక్టర్ కెపాసిటర్ కాంబినేషన్ వల్ల ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుందండి. సో ఇవన్నీ చెప్తే మీకు ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం తక్కువ డిస్కస్ చేసుకుందాం. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల కొన్ని సైన్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దాన్ని మనం ఆర్ఎఫ్ నాయిస్ అంటున్నాము. ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఎలా పెరుగుతుంది అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకేసారి వెనక్కి వచ్చి బంచ్ కింద తయారవుతాయి. ఈ బంచ్ వల్ల అన్నీ బయటికి రావడం వల్ల మనం ఇన్పుట్ కింద యానోడ్కి ఒక క్యావిటీకి ఇచ్చాం, మరి అవుట్పుట్ ఇంకో సైడ్ నుంచే తీసుకుంటాం కదా. సో సైన్ వేవ్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది అనుకుందాం, అంటే కింద నుంచి పైకి వెళ్తుంది సైన్ వేవ్. వచ్చినవన్నీ ఇక్కడ బంచ్ అవుతున్నాయి, బంచ్ అయ్యి ఎదరికెళ్ళి బయటకు వస్తుంది. అప్పుడు దాకా నార్మల్గా వచ్చిన అవుట్పుట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పటి వరకు నార్మల్గా వెళ్తున్న సైన్ వేవ్ అనేది ఎప్పుడైతే ఈ బంచ్ వచ్చి దీనికి యాడ్ అవుతుందో బయటకు వచ్చేపటికి ఏమవుతుంది, కొంచెం హై స్ట్రెంత్తో బయటకు రావడం మొదలుపెడుతుంది. ఇదే ఇక్కడ జరిగేది. దీంతో పాటుగా ఇదిగోండి డయాగ్రామ్. పాజిటివ్ వచ్చినప్పుడు కొంచెం త్వరగా రిప్లై అయింది, కొంచెం ఎదరికి వెళ్ళి రిప్లై అయింది. జీరో మీన్ లైన్ వచ్చినప్పుడు నార్మల్ స్పీడ్తో వెళ్ళి రిప్లై అయింది. బాగా లేట్గా అంటే నెగిటివ్ టచ్ అయినప్పుడు స్లోగా బాగా లేట్గా వెళ్ళి మళ్ళీ ఒక చోట టచ్ అయింది. ఇవన్నీ ఏమైంది, మళ్ళీ ఒక పాజిటివ్ అయ్యాన్ దగ్గర టచ్ అయింది. ఆటోమేటిక్గా దీని యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ కాంబినేషన్ ఏమన్నాడు, ఎలక్ట్రాన్ బంచ్ అన్నాడు, బంచింగ్ టైం అని ఇచ్చాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలక్ట్రాన్ గన్ని మనకున్న క్యావిటీ నుంచి వస్తుంది. ఇది ఒక ఆర్ఎఫ్ నాయిస్ సిగ్నల్. ఓకేనా. ఇది ఒక రిప్లర్ స్పేస్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిప్లర్ అనుకుంటే దీని దగ్గర కొన్ని పాయింట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ మీకు ఆర్ఎఫ్ నాయిస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయరండి అందరూ. సింపుల్గా ఏం చెప్తారంటే, చాలా సింపుల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఆర్ఎఫ్ నాయిస్ అనేది మీరు టెక్స్ట్ బుక్లో ఎక్కడైనా వెతకండి మీకు కనపడదు. వాడు సింపుల్గా ఏం చెప్తారంటే, ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్స్ క్యావిటీ ద్వారా వెళ్ళినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి స్పీడ్లో వేరియేషన్ వచ్చి క్యావిటీ దగ్గర స్పీడ్లో వేరియేషన్ వచ్చి బంచ్ కింద తయారై బయటకు వచ్చేస్తున్నాను. అసలు స్పీడ్లో వేరియేషన్ రావాలంటే మనకు అక్కడ ఒక నాయిస్ సిగ్నల్ ప్రొడ్యూస్ అవుతుందని తెలియాలి. బట్ ఇవేమీ చెప్పరు. సింపుల్గా ఏం చెప్తారంటే, ఎలక్ట్రాన్ గన్ ఉంది, సిగ్నల్ వచ్చింది, రిప్లర్కి తగిలింది, వెనక్కి వచ్చింది, ఆర్ఎఫ్ ద్వారా బయటకు. సో ఇంటర్నల్గా జరిగేది అయితే అది టాపిక్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి నోట్స్ కూడా కావాలి అంటే కింద కామెంట్లో పెట్టండి, నోట్స్ అనేది ప్రొవైడ్ చేద్దాం. అంటే కొంచెం సింపుల్గా ప్రొవైడ్ చేసుకుందాం, ఇంత అవసరం లేకుండా. ఓకేనా. సో మ్యాగ్నెట్రాన్ కూడా ఇట్లాగే ఉంటుందండి. టీడబ్ల్యూటీ కూడా సేమ్. బట్ దాంట్లో ఏమవుతుందంటే క్యావిటీ పెట్టకుండా ఒక హెలికల్ షేప్ ఉన్న ఒక వైర్ని వూన్ చేసి ఉంచుతారు, నథింగ్ బట్ మన ఇండక్టర్ లాంటిది. ఆల్రెడీ మీరు గమనిస్తే దీంట్లో కూడా క్యావిటీ కూడా ఏమన్నాను నేను, కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్ ప్లస్ కెపాసిటర్ అని చెప్పాను కదా. సో పాజిటివ్ నెగిటివ్స్ ఒక చోట ఆల్రెడీ ఫిట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఫిట్ అయిపోయి ఉంటాయి. ఇక్కడేమో హెలికల్ షేప్ ఆల్రెడీ ఉంది. మనం ఏం చేస్తున్నాం ఈసారి అంటే టీడబ్ల్యూటీలో ఈ సెటప్ అంతా తీసేస్తామండి. అంటే ఈ మధ్యలో ఉన్న క్యావిటీని తీసేసి ఒక్కడ ఒక ఇండక్టర్ ప్లేస్ చేసుకుంటాం. సరే, దీని కాన్సెప్ట్ అర్థమైంది కదండి. మీకు ఏమీ తెలియకపోతే అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేప్పుడు కొంచెం మ్యాటర్ మనం ఓన్గా రాసుకోగలం అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి, ఇది ఒక
హ్యాలెట్ ట్యూబ్, దీనికి ఎలక్ట్రాన్ గన్ అవుట్ ఉంటుంది, ఒక పక్క నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి, ఇది నెగిటివ్ ఛార్జ్డ్. అట్లాగే ఒక రిప్లర్ ఉంటుంది, పాస్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నింటినీ రిపెల్ చేస్తుంది, అది కూడా నెగిటివ్లీ ఛార్జ్డ్, బట్ హై పవర్ నెగిటివ్లీ ఛార్జ్డ్. అండ్ ఈ రిప్లర్కి ఈ ఎలక్ట్రాన్ గన్కి మధ్యలో మనం ఒక క్యావిటీని ప్లేస్ చేస్తాం. ఈ క్యావిటీని ప్లేస్ చేయడం వల్ల దానికి మనం అంటే నెగిటివ్ సప్లైస్ కదా, ఇది పాజిటివ్ సప్లై, ఆటోమేటిక్గా ఇది అట్రాక్ట్ చేస్తుంది. బట్ మనం ఏం చేస్తామంటే రిప్లర్ దాకా వెళ్ళిన తర్వాత అవి వెనక్కి వచ్చి అట్రాక్ట్ అయ్యేలా చేసుకున్నాం. ఈ క్యావిటీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సమ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఒక క్యావిటీకి మనం సప్లై ఇస్తాం, రెండో క్యావిటీ నుంచి ఆర్ఎఫ్ అవుట్పుట్ తీసుకుంటాం, ఎందుకంటే మైక్రోవేవ్లో పాస్ అయిన ఆర్ఎఫ్ సిగ్నల్స్ కాబట్టి. బట్ ఇంటర్నల్గా జరిగేది ఏంటంటే ఆర్ఎఫ్కి క్యావిటీస్కి మనం ఎప్పుడన్నా డీసీ సప్లై ఇస్తే ఇండక్టర్ అండ్ కెపాసిటర్ కాంబినేషన్కి ఇట్ ప్రొడ్యూస్ సమ్ నాయిస్, దాన్నే మనం ఆసిలేషన్స్ అంటాం. మీరు ఆసిలేటర్ అన్నా చూసుకోండి, కంప్లీట్గా మీకు ఉండేది ఏంటంటే ఆర్ఎన్సీ కాంబినేషన్సే ఉంటాయి. సో ఇలా ఆర్ఎన్సీ కాంబినేషన్ వల్ల సమ్ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సిగ్నల్ని ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక బంచ్ కింద చేరి దాని యొక్క స్ట్రెంత్ పెంచుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఈ నాయిస్ సిగ్నల్ ద్వారా ఎలక్ట్రాన్స్ పాస్ అయినప్పుడు దాని యొక్క వెలాసిటీలో కూడా చేంజెస్ అవుతాయి, దీని వెలాసిటీ మాడ్యులేషన్స్ అంటాం. దాని ద్వారా కరెంట్ మాడ్యులేషన్స్ కూడా జరుగుతాయి. ఆర్ఎఫ్ సిగ్నల్స్లో యాడ్ అవ్వడం వల్ల ఈ బంచ్ అనేది మీకు సిగ్నల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకేనా? సో ఆసిలేషన్లో స్ట్రెంత్స్ పెరుగుతాయి, ఫ్రీక్వెన్సీలో చేంజెస్ చూస్తాం, వెలాసిటీ మాడ్యులేషన్ జరిగిన ఆటోమేటిక్ కరెంట్ మాడ్యులేషన్ కూడా జరుగుతుంది. ఇది సింపుల్ కన్స్ట్రక్షన్. మీరు డయాగ్రామ్ వేసుకుని మ్యాటర్ ఓన్గా నరేట్ చేయగలిగితే చాలు. బట్ మీకు మ్యాటర్లో ఎట్లా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వీడు ఆపరేషన్ అని ఇచ్చాడు. ఆపరేషన్ చూడండి, ఈఆర్ అన్నాడు, అంటే ఎర్లియర్ ఎలక్ట్రాన్ అనేది చాలా ఫాస్ట్ మీద వెళ్తుంది, చాలా ఫాస్ట్ మీద రిప్లై అవుతుంది. వీడు ఇచ్చింది ఈఆర్ అంటే అన్ఎఫెక్టెడ్ ఎలక్ట్రాన్, అంటే రిఫరెన్స్ ఎలక్ట్రాన్ అని తీసుకున్నాడు అండి. రిఫరెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి జీరో మీన్ లైన్ దగ్గర టచ్ అవుతుంది కదా, జీరో మీన్ లైన్ దగ్గర టచ్ అయితే ఈఆర్. సో ఇది ఏ స్పీడ్తో వస్తుందో ఆ స్పీడ్తోనే వెళ్తూ ఉంటుంది, సైన్ వేవ్తో పెద్ద సంబంధం లేదు. ఈ అంటే ఎర్లియర్ అంటే చాలా ఫాస్ట్ మీద వెళ్ళే ఎలక్ట్రాన్, ఇదేమవుతుంది కొంచెం స్పీడ్ పెంచుకుని ఎదగలుగుతుంది, మ్యాక్సిమం పాజిటివ్ వోల్టేజ్ అన్నాడు కదా అది. ఈఎల్ అంటే లేట్ ఎలక్ట్రాన్, ఇది ఒక నెగిటివ్ టెర్మినల్ టచ్ అవుతుంది, ఇది ఒక నెగిటివ్ వోల్టేజ్ టచ్ అవుతుంది. ఈ మూడు కలిసి ఒక చోట యాడ్ అవుతుంది. వాడు ఇచ్చే మ్యాటర్ అదే, అంతకుమించి ఏమి ఉండదు. మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్ గారి నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు బిట్వీన్ సైన్ వేవ్ వెళ్తుంది. చాలామంది సైన్ వేవ్ ఎలా వచ్చిందంటే ఇంకో రీజన్ చెప్తారు, ఆర్ఎఫ్ నాయిస్ చెప్పరు, వీఆర్ అప్లయింగ్ ఏసీ వోల్టేజ్ అని చెప్తారు. సో యాక్చువల్లీ మనం ఆసిలేటర్ అనే పదం వాడాము ఇక్కడ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్కి. సో ఎక్కడ మనం ఏసీ వోల్టేజ్ వాడలేదు. ఆసిలేటర్ అంటే మనం సప్లై ఇవ్వకుండా అవుట్పుట్ రావాలి, ఓకే, అంటే ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ రావాలి, నాట్ సప్లై. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏసీ సప్లై అని రాస్తారు చాలామంది. ఏసీ సప్లై కాదండి, నాయిస్ వల్ల వస్తుంది. సో వాడు ఇచ్చే మ్యాటర్ క్లియర్గా చూడండి, మీరు కింద వేవ్ ఫార్మ్స్ చూపించామని చెప్పి సమ్ మ్యాటర్ ఇచ్చాడు. తర్వాత 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాడు రాసిన మ్యాటర్, రిఫరెన్స్ ఎలక్ట్రాన్ సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, ఎర్లియర్ ఎలక్ట్రాన్ అనేది పాజిటివ్ టచ్ అవడం వల్ల ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది, లేట్గా వచ్చిన ఎలక్ట్రాన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఇవన్నీ కలిసి ఒక బంచ్ని క్రియేట్ చేస్తాయి. ఇదిగోండి, ద ఎలక్ట్రాన్స్, ఈ ఎర్లియర్ ఎలక్ట్రాన్, రిఫరెన్స్ ఎలక్ట్రాన్, లేట్ ఎలక్ట్రాన్ క్రియేట్స్ ఎ బంచ్, మ్యాక్సిమం ఎనర్జీ ఇన్ ద గ్యాప్ టు గెట్ సస్టైనబుల్ ఆసిలేషన్స్ అన్నాడు. అంటే స్ట్రెంగ్త్తో కూడిన ఆసిలేషన్స్ అనేవి ఇది క్రియేట్ చేయగలదు. ఓకేనా? సో సింపుల్ ఇంతే. దీనికి ఉన్న అప్లికేషన్స్ చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రాడార్లో యూజ్ చేస్తాం, యూజువల్ లైక్ ఆసిలేటర్ ఆర్ సోర్స్ సిగ్నల్స్ ఇన్ ద సిగ్నల్ సోర్స్ ఇన్ ద మైక్రోవేవ్ జనరేటర్. సో ఇది ఆర్ఎఫ్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది కదా, అవుట్పుట్ వచ్చిందంటే మనకి ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. వాడు ఇచ్చిన అప్లికేషన్లో చూడండి, సిగ్నల్ సోర్స్ ఫర్ మైక్రోవేవ్ జనరేటర్, అంటే మైక్రోవేవ్లో ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నాడు. ఆసిలేషన్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది కాబట్టి లోకల్ ఆసిలేటర్ అన్నాడు. యాక్చువల్గా ట్రాన్స్మిటర్ సెషన్లో మనం పంపించాలి కదా సిగ్నల్ హై పవర్తో, దానికోసం మనం రాడార్లో వాడుకుంటాం. ఓకేనా? సో ఇవి మినిమం అప్లికేషన్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నోట్స్ కావాలితే చెప్పండి, ఇస్తాను. సింపుల్గా రాసుకుందాం, ఎంత ఏమీ అవసరం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో టీడబ్ల్యూటీ అండ్ మ్యాగ్నెట్రాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.